వెల్కమ్ టు ఇతిహాస స్టోరీస్. ఒక ఊర్లో చిన్నారి చిన్నూ ఉండేవాడు. అతనికి కదలికలతో నిండిన రహస్య కథలు చాలా ఇష్టం. ఒకరోజు అతను తన స్నేహితులతో కలిసి ఊరి చివర ఉన్న పాడుపడ్డ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆ ఇంటి గురించి అందరూ అందులో దెయ్యం ఉంది అని చెబుతూ ఉండేవారు. చిన్ను మాత్రం భయపడలేదు. నిజంగా దెయ్యం ఉంటే చూడాలి అని అనుకుని తన స్నేహితులతో ఆ ఇంటిలోకి వెళ్ళాడు. అంతలో దారిలో ఉన్న ఒక పెద్ద బల్బు ఒక్కసారిగా ఆఫైపోయింది. ఎవరన ఉన్నారా అని చిన్ను అరిచాడు. కాని సమాధానం లేదు. అంతలో ఒక పలక పడిపోయింది. పిల్లలందరూ గబగబా నడిచి లోపలికి వెళ్లారు. లోపల ఒక టేబుల్ మీద పాత పుస్తకం ఉంది. చిన్ను పుస్తకం తెరిచాడు. అందులో నేను ఈ ఇంటి దెయ్యాన్ని నాకు కథలు చదివేవాళ్లు కావాలి అని వ్రాసి ఉన్నది. అందరూ ఆశ్చర్యపోయారు. వెంటనే ఓ చిన్న వెలుగులాంటి ఆకారం వచ్చి ఆ పుస్తకం దగ్గర నిలబడింది. అది ఏమన్నదంటే, నేను దెయ్యం కాదు పిల్లలు. నేను ఈ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నా పాత ఆటబొమ్మను. నా పేరు బొమ్మరాజు. మీరు నాకు కథలు చదివితే నేను మీకు కథలు చెప్తాను. చిన్ను మరియు అతని స్నేహితులు నవ్వుతూ బొమ్మరాజుతో స్నేహితులయ్యారు. ఇక ముందు ప్రతి శనివారం వాళ్ళంతా అక్కడికి వెళ్లి కథలు చదివేవాళ్లు. బొమ్మరాజు కొత్త కొత్త కథలు చెప్పేవాడు. ఇందులోని నీతి ఏమిటంటే, ఎప్పుడు భయపడకండి. మనం ఆలోచిస్తే భయం వెనక కూడా స్నేహం దాగి ఉంటుంది. ఒక ఊరిలో చిన్నారి అన్వి తన తాతదారి ఇంటికి వేసవిలో వచ్చేది. ఆ ఇంటి పక్కన ఓ పాత గది ఉండేది. ఎవరూ ఆ గదిలోపలికి వెళ్లరు. అన్వీలా అడిగింది, తాతయ్య ఆ గదికి ఎందుకు తలుపు వేశారు? తాతయ్య నవ్వుతూ ఇలా చెప్పారు, ఓహో, అది ఓ పురాతన గది. అక్కడ పాత జ్ఞాపకాలు ఉంటాయి. కానీ రాత్రిళ్ళు వెళ్ళకూడదు అంటారు. అందుకి ఆ గదిమీద ఆసక్తి పెరిగిపోయింది. రాత్రి అందరూ నిద్రలో ఉండగా ఆమె నెమ్మదిగా తలుపు తీయడానికి వెళ్ళింది. గది తలుపు తీయగానే కిర్ కిర్ అని ఒక శబ్దం వినిపించింది. లోపల ఊదలు ఊదుతున్నట్టు అనిపించింది. గదిలోకి అడుగు పెట్టగానే చీకటి చుట్టుముట్టింది. అప్పటికే అన్వికి భయం వేస్తుంది. అయితే అక్కడ ఓ పాత బోర్డు కనిపించింది. ఇక్కడికి వచ్చిన చిన్నారులకు మాత్రమే ఓ బొమ్మ కనిపిస్తుంది అని ఉంది. ఆమె ఆశ్చర్యపోయి ఆ బోర్డుని దగ్గరగా చూసింది. అలా చూడగానే ఒక చిన్న నవ్వుతూ కనిపించే బొమ్మ తన ముందే కనిపించింది. అన్వి ఇలా అడిగింది, నీ పేరేమిటి? ఆ బొమ్మ అలా నవ్వుతూనే ఉంది. ఆమె నవ్వుతూ బయటికి వచ్చింది. మరుసటి రోజు తన తాతకి చెప్పింది. తాతయ్య ఆశ్చర్యపోయారు. ఆ బొమ్మ ఇప్పటివరకు ఎవ్వరికీ కనిపించలేదు. నీ ధైర్యానికి అది నీతో మాట్లాడిందేమో. ఆ గది తర్వలో అందరికీ ఓ రహస్యంగా మారింది. కాని ఆ బొమ్మ మాత్రం ఇంకా ఎవరినైనా ఎదురు చూస్తోంది.